Hi, welcome to Pratap English World. And once again, we have met here to discuss something precious, something important. And last time when I discussed the pronouns table, you might have understood why the people, how the people use different pronouns like subjective pronoun, objective pronoun, and possessive pronoun according to the conditions and circumstances as a part of their conversation. And before starting the class, my humble request, please watch this videos completely. At the same time, please subscribe our channel. And let us come to the point right now. Interrogative pronouns, as I said previously, pronoun is a part of speech which is used in the place of noun. Don't forget that point. What is that? Pronoun is a part of speech which is used in the place of noun. Pronoun అనేది నౌన్ ప్లేస్లో ఉపయోగించబడే ఒక పదము. ఇక్కడ నేను రాసే ఎగ్జాంపుల్స్ కానీ నేను చెప్పే డెఫినిషన్స్ కానీ నేను రాసే ఉదాహరణలు కానీ ఏవైనా సరే ఖచ్చితంగా అవి నౌన్ ప్లేస్లో ఉపయోగించబడే పదాలు అయి ఉండాలి. అప్పుడు మాత్రమే వాటిని ప్రొనౌన్స్గా పరిగణిస్తాము. అలా కాకుండా అవి ఎటుబడి ఊరికే పదాలు ఉన్నాయి కదా అని చెప్పేసి గబగ్గిన దాని ప్రొనౌన్ అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకోకూడదు. I think you can catch my point. And interrogative pronoun, second type of pronoun. Last time when we discussed it, personal pronouns, and today interrogative pronoun. What is interrogation? Do you know that? Interrogation means to question, ప్రశ్నించడానికి ఉపయోగించే pronouns. అక్కడ నేను కొన్ని వర్డ్స్ రాశాను. Can you see them all? What, where, when, who, which, why, how, and how many. These are the not only them but also some other remaining words also may be there. All the words what I have written there or you said to question somebody. అక్కడ నేను రాసిన వర్డ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని ప్రశ్నించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇస్ ఇట్ ఓకే? మరప్పుడు అవన్నీ ప్రొనౌన్స్ అని నేను చెప్పాను. అంటే నేను చెప్పేస్తే మీరు నమ్మేస్తారా? అంటే నువ్వు చెప్తే మేము నమ్మాలా? ఇది నీ ప్రశ్న. కోర్స్ నేను దాన్ని ప్రూవ్ చేస్తాను. ప్రూవ్ చేసినప్పుడు మాత్రం నమ్మాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. హూ ఈజ్ అవర్ పిఎం క్వశ్చన్. మిస్టర్ మోడీ ఈజ్ అవర్ పిఎం ఆన్సర్. ఇస్ ఇట్ ఓకే? హూ ఈజ్ అవర్ పిఎం క్వశ్చన్, మిస్టర్ మోడీ ఈజ్ అవర్ పిఎం ఆన్సర్. ఓకే. దీన్ని మ్యాథ్స్లో అదేదో చేస్తారు కదా, కొట్లు కొట్టడం. ఆ కొట్లు కొడదాం. కొట్లు కొట్టేస్తున్నా చూడండి. పిఎం పిఎం, ఆర్ ఆర్, ఈజ్. ఓకేనా? దేనికి అది కొట్లు పోయిందా? ఇక ఏం మిగిలింది? హూ మిగిలింది, మోడీ మిగిలింది. ఇక్కడ దీనికి బదులు ఇది పోయింది, దీనికి బదులు ఇది పోయింది, దీనికి బదులు ఇది పోయింది. మరి దీనికి బదులు ఏం మిగిలింది? ఇది మిగిలింది. అంటే ఇది దీనికి బదులేగా. మరి దీనికి బదులు అంటే ఇది ఏమిటి? మిస్టర్ మోడీ. మిస్టర్ మోడీ నౌన్ కాదా? మరి నౌన్ అయితే నౌన్కు బదులుగా ఉపయోగించబడేది ప్రొనౌన్ కాదా? ఆ ప్రకారం అయితే హూ అనేది ఖచ్చితంగా ప్రొనౌన్. యా, దట్స్ వై. మరి హూ ప్రొనౌన్ అయితే వాట్ ప్రొనౌన్ కాకుండా ఉంటుందా? వేర్ ప్రొనౌన్ కాకుండా ఉంటుందా? వెన్ ప్రొనౌన్ కాకుండా ఉంటుందా? హూ ప్రొనౌన్ కాకుండా ఉంటుందా? అలా ఏదైనా సరే ఖచ్చితంగా ప్రొనౌన్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ హూ ప్లేస్లో మోడీ వచ్చినట్టు వాట్ ప్లేస్లో వాట్ ఈజ్ యువర్ నేమ్, మిస్టర్ ఎక్స్ ఈజ్ మై నేమ్. అప్పుడు మిస్టర్ ఎక్స్ అనేది వాట్ బదులు ఉపయోగించబడినట్లుగా అట్లనమాట. సో దట్స్ వై దే ఆర్ ఆల్ ప్రొనౌన్స్. ఓకే, ఫైన్. అండ్ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డిమాన్స్ట్రేషన్ అంటే టు షో, చూపించడం. ఉదాహరణకు నేను ఏదైనా ఒక వస్తువును చూపించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఎలా ఉపయోగిస్తాను అంటే, ఉదాహరణకు ఇప్పుడు ఇలా పెట్టి దిస్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ చాక్ అనాలి. అంటే అప్పుడు నేనేం చేశాను? డెమాన్స్ట్రేట్ చేశాను, షో చేశాను, చూపించలేదా? దిస్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ చాక్. ఒకవేళ నేను లేకుండా దిస్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ చాక్ అన్నాను అనుకోండి, అప్పుడు డెమాన్స్ట్రేట్ చేశాను నేను. అది రాంగ్ కదా సెంటెన్స్. దిస్ ఉపయోగించేసరికి ఏం చేయాలి? డెమాన్స్ట్రేట్ చేయాలి. దట్ ఈస్ ఎ ఫ్యాన్.
దిస్ ఈజ్ అ పీస్ ఆఫ్ చాక్, దీస్ ఆర్ చైర్స్, దోస్ ఆర్ మ్యాంగోస్. చూడు, ప్రతిసారి నేను చేయిని అలా చూపిస్తున్నాను. మరి చేయి చాపి కానీ కళ్ళతో కానీ వేలితో కానీ చూపించి మాట్లాడేటప్పుడు మనం ఉపయోగించే ప్రొనౌన్స్ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఇది ప్రొనౌనా కాదా? మళ్ళీ దిస్ అనేది అది కూడా చెకింగ్ చేయాలిగా, ఇది ప్రొనౌనా కాదు. దిస్ అనేది దేనికోసం వాడాం? బుక్ కోసమేగా. బుక్ ఏమిటి? నౌనే కదా. మరి నౌన్ కోసం వాడబడితే అదేమిటి? ప్రొనౌన్. దట్స్ వై దిస్ ఈజ్ అ ప్రొనౌన్. ఇస్ ఇట్ ఫైన్? అండ్ ద నెక్స్ట్ వన్, ఇండెఫినిట్ ప్రొనౌన్. ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటే వెన్ పర్టికులర్ సబ్స్టాన్సెస్ నేమ్ ఈజ్ నాట్ నోన్. ఒక ఖచ్చితమైన పదార్థం యొక్క పేరు మనకు తెలియనప్పుడు, ఖచ్చితమైన పదార్థం యొక్క పేరు మనకు తెలియనప్పుడు మనం ఉపయోగించే ప్రొనౌన్ని, అంటే ఆ పేరుకు బదులుగా ఉపయోగించే మాటని, పదాన్ని మనం ఏమనాలి? ఇండెఫినిట్ ప్రొనౌన్ అనాలి. ఉదాహరణకి ఇక్కడ నేను రాసిన ఈ వర్డ్స్ చూడండి. ఎవ్రీవన్, ఎవ్రీబాడీ, ఎవ్రీథింగ్, ఎనీవన్, ఎనీబడి, ఎనీథింగ్, నో వన్, నోబడి, నథింగ్, సమ్, మెనీ, ఈ వర్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రొనౌన్స్ అని నేను అంటున్నాను. నీకు డౌట్గా ఉంది అవి ప్రొనౌన్సో కాదు అని చెప్పేసి. ఊరికే ఈయన ఏదో ఒక టైటిల్ రాసేసి అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాసేసి ఇవి ప్రొనౌన్స్ అని చెప్తున్నాడు అనుకుంటున్నావేమో. బట్ ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు ఇవన్నీ ప్రొనౌన్స్ అని ప్రూవ్ చేస్తాం కదా మళ్ళీ మనం. దీన్ని ప్రూవ్ చేయలేదు, అలాగే దీన్ని ప్రూవ్ చేస్తాం. ష్యూర్. సమ్వన్ ఈజ్ కమింగ్. ఇప్పుడు ఈ వర్డ్ చూడండి, సమ్వన్ ఈజ్ కమింగ్, ఎవరో వస్తున్నారు. ఇప్పుడు సమ్వన్ అనే వ్యక్తికి ఒక పేరు ఖచ్చితంగా ఉంటుందిగా. ఆ పేరుకు బదులేగా దీన్ని ఉపయోగించింది. మరి పేరుకు బదులుగా ఉపయోగిస్తే అది ప్రొనౌనే కదా. కాబట్టి ఇది ప్రొనౌనే. ఎవ్రీబడికి ఒక పేరు ఉంటుంది, ఎవ్రీథింగ్కి ఒక పేరు ఉంటుంది, ఎనీ వన్కి ఒక పేరు ఉంటుంది, ఎనీబడి, ఎనీథింగ్, నో వన్, నోబడి, నథింగ్, సమ్ అని వీటన్నిటికీ ఖచ్చితంగా ఒక నేమ్ ఉంటుంది. కాకపోతే ఆ ఖచ్చితమైన పేరు మనకు తెలియదు కాబట్టి, డెఫినెట్ నేమ్ మనకు తెలియదు కాబట్టి ఆ డెఫినెట్ నేమ్కు బదులుగా ఇండెఫినెట్ ప్రొనౌన్ ఉపయోగిస్తున్నాం అంతే. దట్స్ వై లాస్ట్ అండ్ ఫైనల్ వన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏమిటంటే వెన్ ద క్రెడిట్ ఆఫ్ యాక్షన్ గోస్ టు సబ్జెక్ట్. వెన్ ద క్రెడిట్ ఆఫ్ యాక్షన్ గోస్ టు సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ చేసిన యాక్షన్ యొక్క క్రెడిట్ మొత్తం అదే సబ్జెక్టుకు చెందినట్లయితే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక పదాన్ని వాడతాం. ఆ పదం పేరే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. దెన్ హౌ? ఫర్ ఎగ్జాంపుల్, మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దమ్ సెల్ఫ్స్, దీస్ ఆర్ ద రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. వీటన్నిటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. అయితే ఇవి ప్రొనౌన్స్ అని నేను ఎట్లా గుర్తుపట్టాలి? పై మూడు ప్రూవ్ చేసాం, దీన్ని ప్రూవ్ చేయాలి. సీత కంప్లీటెడ్ ద టాస్క్ హర్ సెల్ఫ్ అని చెప్పాను నేను. సీత కంప్లీటెడ్ ద టాస్క్. ఇక్కడ సీత సబ్జెక్ట్ కదా. నేను ఇక్కడ ఏం చెప్పాను? సబ్జెక్ట్ చేసిన యాక్షన్ యొక్క క్రెడిట్ మొత్తం సబ్జెక్ట్కే చెందాలి అని చెప్పాను. సీత కంప్లీటెడ్ ద టాస్క్. సీత అనే సబ్జెక్టు టాస్క్ అనే ఆబ్జెక్ట్ను కంప్లీట్ చేసింది. అది ఆమె చేసిన పని. ఆ పని యొక్క క్రెడిట్ మొత్తం ఆమెకే చెందడం కోసం నేనేం చేయను? ఒక వర్డ్ ఉపయోగించాను, హర్ సెల్ఫ్ అని చెప్పేసి. ఆ హర్ సెల్ఫ్ అనే వర్డ్ ఏమిటి? ఈ యాక్షన్ యొక్క క్రెడిట్ ఈమెకే చెందుతుందని చెప్పడానికి ఉపయోగించే వర్డ్. అప్పుడు అది సరే, ఆమెకే చెందుతుందని చెప్పడానికి ఉపయోగించిన పదమే, కానీ అది ప్రొనౌనేనా? అది కూడా ప్రూవ్ చేద్దాం. సీత కంప్లీటెడ్ ద టాస్క్ హర్ సెల్ఫ్. ఒకవేళ హర్ సెల్ఫ్ అనే పదాన్ని వాడకపోతే నేను ఏం ఉపయోగించాలి తెలుసా? సీత కంప్లీటెడ్ ద టాస్క్ సీతా సెల్ఫ్ అని ఉపయోగించాలి. హర్ సెల్ఫ్ లేకపోతే ఏం ఉపయోగించాలి? సీత కంప్లీటెడ్ ద టాస్క్ సీతా సెల్ఫ్. సీతా సెల్ఫ్ అనాలి. అప్పుడు సీతా సెల్ఫ్కు బదులుగానే నేనేం చేశాను? హర్ సెల్ఫ్ రాశాను. అంటే సీతాకు బదులుగా హర్ ఉపయోగించాను. సీతా సెల్ఫ్, హర్ సెల్ఫ్. సీతాకు బదులుగా హర్ వచ్చింది. అంటే నౌన్కు, సీత అంటే నౌన్ కదా, నౌన్కు బదులుగా హర్ వచ్చింది. అంటే డెఫినెట్గా అది ప్రొనౌనేగా. దట్స్ వాట్ ఐ హ్యావ్ ప్రూవ్డ్. కాబట్టి మనం మొదటి నుంచి చూడండి, ప్రొనౌన్ అంటే నౌన్కు బదులుగా ఉపయోగించబడేది. అలా ఉపయోగించబడే పదాలనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఊరికి గ్రూప్లో అన్ని వర్డ్స్ అని రాసేసి ఇవన్నీ ప్రొనౌన్స్ బై హార్ట్ చేయండి అంటే ఎలా చెప్పు? అలా చేయొచ్చా? తప్పుగా. ఊరికి బై హార్ట్ చేయడం కాదు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ అనే ప్రశ్నల కంటే ఎందుకు అని మనం ప్రశ్నించడం మొదలు పెడితే అప్పుడు మనిషి విషయ పరిజ్ఞానంలో నైపుణ్యం సాధిస్తాడు.
ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు అనేది అందరికీ తెలుసు. కానీ ఎందుకు అన్న ప్రశ్న ఎప్పుడైతే మన మనసులో తలెత్తుతుందో అప్పుడు మనం సాధించే విజ్ఞానం అధికమవుతుంది. That's why I think you can understand my point of view, and I think you can understand why we have taken all these examples as pronouns. And thank you for watching this video, and next time we are going to meet with some other new topic. Thank you for watching once again.